వెళ్ళు. ఎక్కడున్నారు? నాలుగు వైపులా అడవిలో ఉంది. నా ఫోన్. రేఖ, నా ఫోన్లో నెట్వర్క్ లేదు. నా ఫోన్లో సిమ్ తీసేశారు. నా ఫోన్లో కూడా సిమ్ లేదు. అంటే ఇదంతా ఏమి ఊరికి జరగటం లేదు. ఎవరో ఇదంతా ప్లాన్ చేశారు. అండ్ మనం టైంకి ఇంటికి వెళ్ళటం ఎవరికూ ఇష్టం లేదు. ఎవరిని కాంటాక్ట్ చేయకుండా చేశారు. రేఖ, మనం ఏం చేసినా సరే బాగా ఆలోచించే చేయాలి. లేదు రోహిత్, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు. మనం ముందుకు వెళ్ళటం కానీ మంచిది. రేఖ, ఇది దట్టమైన అడవిలో ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు మనకేం తెలియదు. మనం ఎక్కడికి వెళ్తాం? కానీ మనం ఇక్కడే నిలబడి ఉండలేం కదా. మనం నడుస్తున్నాం, ఏదో ఒక దారి మనకు దొరుకుతుంది. పద. నేను వస్తున్నాను రాఘవ్. మీరు నా గురించి దిగులు పడుతూ కంగారు పడకండి. నేను వచ్చేస్తున్నాను. పద రోహిత్, పద. నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? రేఖ నిన్ను ప్రేమించట్లేదు. రాగా, ఏం చేస్తున్నావు? డిన్నర్ చేస్తున్నామా? మనసు చాలా ఖాళీగా ఉంటాను. దీంతో అయినా నింపుకుందామని. నువ్వు తింటావమ్మా? రోహిత్ ఇంటికి రాలేదు. రేఖ బయటే ఉంది. చాలా లేట్ అయిపోయింది. ఇద్దరి ఫోన్లు కలవట్లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని వెతకడానికి బదులు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నావా? రిలాక్స్ అమ్మా. రేఖ తన చిన్నప్పటి ప్రాణ స్నేహితుడితోటే కదా బయటికి వెళ్ళింది. ఏదో పార్టీకి వెళ్ళి ఉంటారు, అడ్వెంచర్ కోసం వెళ్ళి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్గా రావాలని పూజలు అవి చేయమంటావే నన్ను? ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉండి ఉంటే? కమాన్ అమ్మా, ఇద్దరేం చిన్నపిల్లలు కాదుగా. ఇద్దరు పెద్దవాళ్ళు, తెలివైన వాళ్ళు, మెచ్యూర్డ్ కూడా. అన్నిటికంటే పెద్ద విషయం, ఒకరితో ఒకరు ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. సో నువ్వు ఏదేదో ఆలోచించడం మానేసేయమ్మా. రిలాక్స్ అండ్ చిల్డ్గా ఉండు. నేనున్నాను కదా. మనల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఇదంతా ఎవరు చేశారు? అంటే మనిద్దరిని మన ఆఫీసులో బయట నుంచి కిడ్నాప్ చేసేశారు. ఆ తర్వాత ఒక బండ్లోకి తీసుకొచ్చి ఇలాంటి అడవిలో పడేశారు. మనల్ని గాయపరచలేదు, ఎలాంటి ప్రశ్నలు అడగలేదు, ఏమీ లేదు. ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు? ఎవరికైనా ఇలా చేయడం వల్ల ఏ లాభం? రేఖ, మనం ఇవన్నీ తర్వాత కూడా ఆలోచించొచ్చు. ఔచ్! రేఖ, నువ్వు బానే ఉన్నావా? నా చెప్పు కూడా తెగిపోయింది. మనం ఎక్కువసేపు ఈ అడవిలో తిరుగుతూ ఉండలేము. నువ్వు పంచే, నా షూస్ వేసుకో ప్లీజ్. వద్దు. ఏంటి మొండితనం? ప్లీజ్. నేను బానే ఉన్నాను రోహిత్, పద. నువ్వు ఎక్కువసేపు ఇలా- ఔచ్! రేఖ, నీ కాలు నుంచి రక్తం బాగా పోతోంది. మొండిగా చేయకు. నా షూస్ వేసుకో ప్లీజ్. నేను బానే ఉన్నాను రోహిత్, ప్లీజ్. నీ నుంచి నాకేమీ వద్దు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? రోహిత్, నిజంగా నేను బానే ఉన్నాను. ప్లీజ్ వెళ్దాం. జాగ్రత్త. రాఘవన్నయ్య, ఎదుగోండి పాల గ్లాసు. మీరు అడిగారు కదా. మీరెందుకంత తిన్నారు రాఘవన్నయ్య? రాత్రి అయితే మీరు అసలు అన్నం ముట్టనే లేదు. ఊరికే తినాలనిపించింది పూర్ణిమ. కానీ అప్పుడప్పుడు మనం పెట్టుకున్న రూల్స్ని బ్రేక్ చేసి చూడడం మంచిదే. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అయినా ఏంటి పూర్ణిమ, నువ్వు కూడా ఎప్పుడు ఇంటి పనుల్లో బిజీగా ఉంటావు. కొంచెం బయటికి వెళ్ళు, జీవితాన్ని డిఫరెంట్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు రేఖని, రోహిత్ని చూడు. ఎవరి గురించి ఏం పట్టించుకోకుండా లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాఘవన్నయ్య, మీరు వాళ్ళిద్దరి గురించి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. కమాన్ పూర్ణిమ, నేను నీకు గాలిలో తేలిపోతే బాగుంటుందని చెప్తున్నాను. నువ్వేమో నా కాళ్ళకి సంఖ్యలు వేసుకోమని చెప్తున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా చెప్పు. ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో. రేఖ, అక్కడ చూడు, అక్కడేదో కనిపిస్తోంది. మనం ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండొచ్చు, పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోదాం. పద. నీకేమైనా మతిపోయింది రోహిత్? మనం ఇక్కడికి పిక్నిక్ ఏమైనా వచ్చావేంటి? అయినా నేను ఇంటికి వెళ్ళాలి రాఘవ్ దగ్గరికి. నేను కూడా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను రేఖ. ఒకవేళ ఇక్కడ ఏమైనా అయితే నేను కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అయితే నువ్వు వెళ్ళి ఉండు. నేను
నేను ఏమీ ఫోర్స్ చేయను నాతో పాటు రమ్మని. కానీ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. అయినా అవసరమైతే నేను రాత్రంతా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇక్కడ ఒక్క క్షణం కూడా. రోహిత్, అక్కడ చూడు, అక్కడేదో లైట్ కనిపిస్తుంది కదా. బహుశా అక్కడ ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారేమో. పద. పద. ఓహో, నా రాఘవ బంగారం, నువ్వింత తప్పించిపోతున్నావు చూడు. పైగా నీ మనసులో ఏదైతే తుఫాను చెలరేగుతోందో ఇది నువ్వు ప్రపంచం మొత్తం నుంచి దాటిపెట్టొచ్చు. కానీ నీ అత్తయ్య దగ్గర కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ జీవితంలో ఈ తుఫాను తీసుకొచ్చింది నేనే కదా. నువ్వేం దిగులు పడకు. నువ్వు ఇంకా చాలా తల్లడిల్లాలి. ఇప్పుడు నువ్వు తల్లడిల్లిపోతున్నావు, ఆ తర్వాత రేఖ తల్లడిల్లాలి. నువ్వు కోపంలో రేఖ జీవితంలోని అన్ని సంతోషాలు లాగేసుకున్నప్పుడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము దారి తప్పిపోయామండి. మీరు మాకేమైనా సహాయం చేయగలరా? అరే సాయం ఎందుకు చేయను మేడం? చేస్తావా సహాయం? ఏయ్, పోయి ఇక్కడి నుంచి. నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా. నీకు ప్రొటెక్షన్ ఏమీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేయగలవు. అది విన్నావా? బహుశా హైవేకి దగ్గరలోనే ఉన్నావేమో. పద చూద్దాం. పద.